ఈ రెసిపీ కోసం 2 ఆలుగడ్డలు మెత్తగా ఉడికించినవి తీసుకున్నానండి. పావు చెంచా ఉప్పు, 1 చెంచా కారము, పావు చెంచా ధనియాల పొడి యాడ్ చేసుకొని మ్యాషర్ తీసుకొని పొటాటో మ్యాషర్ మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్గా లంప్స్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి తడుపుతూ మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంటే బాగా హార్డ్గా ఉంటే మనకి పరాటా స్టఫ్ చేసినప్పుడు ఒత్తుకోవడం కష్టమవుతుంది. అందుకని పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే కలుపుకోవాలి. అది ఎక్స్టెండ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి కలిపే విధానం బట్టి పరాటా సాఫ్ట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే దాంట్లో కొంచెం చిన్న చిన్న ముద్దలుగా ఒక 10 నిమిషాల సేపు పిండి నానితే చాలా బాగా వస్తాయండి పరాటాలు. అయితే ఈ పరాటా ముద్ద అదేదైతే చపాతీ పిండి లంప్స్ ఉంటాయో తీసుకొని దాన్ని చిన్న చిన్నగా మనం ఎక్స్టెండ్ చేసుకొని దాని లోపల స్టఫింగ్ లాగా ఈ యొక్క ఆలు కర్రీని ఆలు ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్నామో దాన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా మనకి కొంచెం ఒక్కసారి ప్రెస్ చేయగానే ఈజీగా వచ్చేస్తుంది. పిండి ఒకటి ఏంటంటే బాగా పల్చగా ఒత్తితే అది రోటీ చిరిగిపోతుంది. దానికి లోపల కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది రోటీ కట్ అయ్యి. సో అది కాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. జస్ట్ చిన్నగా ఒత్తుతూ ఎక్కడ స్టిక్ అవ్వలేదు చూడండి. మీరు కనుక వీడియోలో చెక్ చేస్తే అతుక్కోకుండా జాగ్రత్తగానే వస్తుంది. అక్కడ కర్రీ అనేది మ్యాషర్తో మనం మెత్తగా మెదుపుకున్నాము. ఎక్కడా స్టిక్కీగా లేకుండా చూసుకుంటున్నాం. పిండి కూడా మనం 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని కొద్దిగా జారుగా అంటే మనం ఒత్తిన వెంటనే అది సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి. లేకపోతే మనకి స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రాగా ఔటర్ లేయర్లో ఎక్కువ పిండి వేయాల్సి వస్తుంది. తర్వాత ఆయిల్ కోటింగ్ బ్రష్ తీసుకొని చపాతీ వేసిన తర్వాత కొద్దిగా మనం కోట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పుల్కాలా కూడా అంటే మనం వితౌట్ ఆయిల్ కూడా ట్రై చేసుకోవచ్చు. కొంచెం డ్రై లాగా అవుతుంది కాబట్టి బటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది బటర్లో. సో బటర్ మనం బెస్ట్ అండి. ఒకవేళ బటర్ కిడ్స్కి బటర్ బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటే ఆలివ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళకి రైస్ బ్రాన్ ఆయిల్లో అది కంటెంట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులో మనకి కార్బోహైడ్రేట్తో పాటు ఈ పొటాటోస్ అనేవి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదండి. అంటే పిల్లలకి కిడ్స్కి ఎస్పెషల్లీ. తర్వాత ఇన్స్టెంట్ ఎనర్జైజర్గా పిల్లలకి చాలా మంచి రెసిపీ ఇది. ఎవరైతే లో వెయిట్ ఉంటారో, ఎవరైతే ఈజీగా ఫెటిక్ అవుతుంటారో అప్పుడప్పుడు పొటాటో రెసిపీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తే దీనికి కాంబినేషన్గా నేను పచ్చి ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని కొద్దిగా ఉప్పు కారం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 డ్రాప్స్ సరిపోతుందండి ఆయిల్. దాన్ని కొంచెం కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇది మీల్ మేకర్ ఏదైతే ఉంటుందో కర్రీ నిన్న నేను చూపించాను, ఒకసారి చెక్ చేయండి. దాన్ని మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ కర్రీ అంటారు కదా. ఈ కాంబినేషన్లో చాలా బాగుంది. సమ్మర్ కదా, కొంచెం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా మధ్యలో కొంచెం చూపించాను. ఇట్ ఈస్ గుడ్. కొద్దిగా బాగా సమ్మర్ వేడిగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఐస్ క్రీమ్ ఇట్స్ ఓకే. అలా టేస్టీగా ఆలు పరాటా చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఈజీ మెథడ్లో కూడా అయిపోయింది. మనకి ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ అనేది ఆలు అవుతుందన్నమాట. దానికి ప్రత్యేకమైన ఓవర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకపోయినప్పటికీ కూడా టేస్ట్ ఎక్కడా కూడా తగ్గదు. అన్నీ ఓపికగా వేసుకొని చేసుకోవడం వల్ల కూడా అది ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ తగ్గించినప్పటికీ కూడా పొటాటో వీట్ కాంబినేషన్ ఎప్పుడూ కూడా బాగుంటుంది. సో అది మనం కొంచెం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది నెసెసిటీ ఏం కాదు. కాకపోతే నేను కొంచెం ఫాస్ట్గా చేయాలి, ఆలు తొందరగా ఉడకాలన్నట్టుగా దాన్ని ఫ్రై అయితే బాగుండు, ఆలు ఫ్రై అయితే బాగుంటుందని చేశాను. మీరు అలా కాకుండా కొంచెం జీరో ఆయిల్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.